హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2024 రిలేటెడ్గా హాల్ టికెట్స్ అనేవి నెట్లో అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా, ఏ టైంకి రిలీజ్ అవుతాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నది ఇవాళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2024 రిలేటెడ్గా హాల్ టికెట్స్ అనేవి మనకు టుమారో అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి అనమాట. టైం కనుక గమనించినట్టయితే మనకు ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా 12 PMకి మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇది వరకు ఎలా ఉందంటే మనకు హాల్ టికెట్స్ అయితే నెట్లో వస్తాయి, బట్ కాకపోతే స్కూల్ కోడ్స్ అనేవి యూజ్ చేసి మీరు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆ రెండు ఎంటర్ చేసి మీరు అనేది లాగిన్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండే. బట్ ఇప్పుడు ఈసారి నుంచి ఏం చెప్తున్నారంటే స్కూల్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ వెబ్సైట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా bsc.ap.gov.in అనమాట వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎగ్జాక్ట్గా మనకు 12 అన్నారు, కానీ మేబీ ఎగ్జాక్ట్గా 12 అయితే రాకపోవచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు 10th క్లాస్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఒకసారి అయితే గమనించండి. మనకు March 18th నుంచి March 30th వరకు అయితే జరగబోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదివి మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి. కాబట్టి టుమారో హాల్ టికెట్స్ రిలీజ్ అయితే డెఫినెట్గానే మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, స్కూల్ వాళ్ళకి అడిగినా కూడా మీకు హాల్ టికెట్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. దాంతోపాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలానో మనకు హాల్ టికెట్స్ వస్తాయి కాబట్టి ఆ నెంబర్ యూస్ చేసి ఇన్ కేస్ ఎవరైనా పాలిసెట్కి అప్లై చేయకపోయినట్టయితే అప్లై చేసుకోవడం అనేది స్టార్ట్ అయితే చేయండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో అప్లై చేయమని అయితే చెప్పాం కాబట్టి మార్చ్ ఇన్ కేసు హాల్ టికెట్ నెంబర్ వస్తే డెఫినెట్గా వాటిని యూజ్ చేసి మీరు అనేది అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.